ఎప్స్టీన్ ఫైల్స్ లో పీఎం మోదీ పేరు, అసలు నిజమేంటి? ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే విషయం వైరల్ అవుతుంది, ఎప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ ఫైల్స్ ఏంటి? ఇందులో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి పేరు ఎందుకు వినిపిస్తోంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. జెఫ్రీ ఎప్స్టీన్ అనే అమెరికన్ బిలియనియర్ ఒక పెద్ద సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో చనిపోయాడు. ఇతనిపై జరిపిన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ రీసెంట్ గా పబ్లిక్ అయ్యాయి. వీటినే ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు. ఇవి నార్మల్ పేపర్స్ కాదు. కోర్టు ఇన్వెస్టిగేషన్ లో సీజ్ చేసిన ఈమెయిల్స్, నోట్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ బయటపడ్డాయి. ఇంత పెద్ద ఫైల్స్ లో ఒక చిన్న లైన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి సరిపోతుంది. అలాంటి ఒక ఈమెయిల్లో 2017లో పీఎం మోదీ గారి ఇజ్రాయెల్ విజిట్ గురించి మెన్షన్ వచ్చింది. ఇదే లైన్ ని తీసుకుని సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆ ఒక్క లైన్ ని చూసి చాలా మంది రాంగ్ మీనింగ్ చెప్పడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీనిపై ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్ గా రియాక్ట్ అయింది. ఒక క్రిమినల్ రాసుకున్న పనికిమాలిన రాతలకు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. వరల్డ్ లీడర్స్ పేర్లు వాడుకొని ఎప్స్టీన్ తన ఇమేజ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడని క్లారిటీ ఇచ్చింది. అంటే పేరు కనిపించడం ఒక విషయం, యాక్చువల్ రిలేషన్ ఉండడం పూర్తిగా వేరే విషయం. ఈ ఫైల్స్ లో చాలా మంది ఫేమస్ పీపుల్ పేర్లు కనిపించినా ఇప్పటి వరకు ఎవరి మీద డైరెక్ట్ క్రైమ్ ప్రూవ్ కాలేదు. ఇలాంటి న్యూస్ లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ హెడ్లైన్ మాత్రమే చూసి బిలీవ్ అవ్వడం. రేపు ఇంకో పేరు వైరల్ అయినా సర్ప్రైజ్ అవ్వకండి, ఎందుకంటే ఈ ఫైల్స్ చాలా పెద్దవి. సో ఫేక్ న్యూస్ అండ్ ఎడిటెడ్ ట్వీట్స్ నమ్మకండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే లైక్, షేర్ చేసి ఫాలో అవ్వండి.